సో ఫస్ట్ అందరికీ మనం ఏంటంటే ఈరోజు చికెన్ 65 రెసిపీ అనేది చేస్తున్నాం మన హీరోయిక్స్ ఛానల్లో. చూడాలి. ఏదో చిన్న డ్రెస్ చేశాను, నాకైతే నచ్చలేదు, తీసేస్తున్నాను. ఇలాంటివి మనం ఏంటంటే దగ్గర. సో ఇవి మాట, ఇది కార్న్ఫ్లవర్, ఇది గుడ్డు, ఇది పౌడర్ అంటే కలర్. సో ఇది తగినంత కారం అంటే 2 స్పూన్లు, ఇది 1 స్పూన్ ఉప్పు. సో దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అది. సో దాంతోపాటు ఇది ధనియాల పౌడర్. సో ఇవి మనకి చికెన్లో కలుపుతున్నాం ప్రజెంట్. సో ఇది కలుపుతున్నాం మనం. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి దాంట్లో వేసుకొని మిక్స్ బాగా చెయ్యాలి. సో మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 10-15 నిమిషాలు పెడితే మనకి నీట్గా అంటే లోపలికి అది ఇంకికి బాగా వస్తుంది అన్నమాట. సో అది ఓకే. ఫస్ట్ మనం ఒక్కొక్కటి వేస్తున్నాం. ఫస్ట్ ముందుగా కార్న్ఫ్లవర్ 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాం. వేస్తాం తీస్తాను. దాని తర్వాత కారం 2 టేబుల్ స్పూన్స్, 1 2 టేబుల్ స్పూన్స్. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న తగినంత మన ఇష్టం వేస్తాం, ఇది కూడా. సో దాని తర్వాత ఉప్పు 1 స్పూను, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది, చూసుకోండి, వేసుకోకండి ఎవడ. సో దాని తర్వాత ఎగ్, దాని తర్వాత మనకు తగినంత రంగు ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ హెల్త్కి మంచిది కాదు. సో చూసారా, ఇంతే చిన్నది సరిపోద్దా? ఓకే ఫైన్. సో దాని తర్వాత ధనియాల పౌడర్ కొంచెం, ఓకే. సో వేసాం. ఇప్పుడు మిక్సప్ చేద్దాం. మిక్సప్ స్పూన్ల కంటే చెయ్యే చాలా బెటర్. సో ఇంట్లో ఏంటంటే మనం ఎప్పుడు లేడీసే వంటలు చేస్తారు, అలా కాకుండా పెళ్ళైపోయిన వాళ్ళు మగవాళ్ళు కూడా ఇంటి దగ్గర చక్కగా చేసుకుంటే మంచిది. వాళ్ళకి కూడా కొంచెం ఇంటి దగ్గర రిలాక్సేషన్ కింద ఉంటుంది. ఎప్పుడు అమ్మాయిలే చేయడం కాకుండా అబ్బాయిలు కూడా చెయ్యొచ్చు. ఏదో ప్రతి దాంట్లో మనం ముందుంటాం కాబట్టి ఈ వంటల్లో కూడా మనం ఎందుకు చేయగలం కదా, అలా చేయొచ్చు. సో బాగా మిక్సప్ చెయ్యాలి. ఎంత మిక్సప్ చెయ్యాలంటే ఆ కలరు, సో నేనైతే చికెన్ తిన్నాను, చికెన్ మటన్ మనమైతే తినం, కానీ తిన్నోళ్ళ కోసం మనం చేస్తున్నాం, చూసారా. ఎందుకంటే ఇప్పుడు బోల్డ్ మందికి పెళ్ళిళ్ళు అవుతాయి అమ్మాయిలకైనా. సో పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి వంట రావాలి కదా, వంట రాకుండా ఏం చేస్తారు, అన్నుంచే వాళ్ళ కోసం అని. లేదంటే అబ్బాయిలు ఇంటి దగ్గర, అమ్మాయి ఏంటంటే మరి అత్తారింటికి కాదు, సో వాళ్ళ అమ్మాయిలు ఇంటికి వెళ్ళేటప్పుడు సో అదండి మరి సంగతి. చక్కగా మిక్స్ చేసుకొని చక్కగా సండే ఏదైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పాపం అమ్మాయి ఎక్కడికైనా వాళ్ళ అమ్మాయిలు ఇంటికి వెళ్ళేటప్పుడైనా చక్కగా మీరైనా ఇంటి దగ్గర చేసుకోవడానికి పనికి వస్తుంది. లేదంటే ఫ్యామిలీ బ్యాచిలర్స్కి ఇలాంటి వాళ్ళకి కూడా మనం చేసింది చూస్తే కొంచెమైనా ఏదైనా ట్రై చేయొచ్చు. ఎంతైనా నా అలాగైతే ఎవడో చేయలేడు, ఎందుకంటే నేను గ్రేట్ అని నేను అనుకుంటాను, కానీ మీరేదో అనుకుంటారో అది పట్టించుకోండి కూడా. మనం రెడీ చేసుకున్న ఐటమ్ని సో మొత్తం మిక్స్ చేసి మనం పెడుతున్నాం. ఎక్కడ మన ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. సో ఇది మమ్మీ ఫ్రిడ్జ్ అన్నమాట, చిరు ఫ్రిడ్జ్ పైన ఉంటుంది మాకు సపరేట్గా. సో మనం ఇప్పుడు పెడుతున్నాం. సో పెట్టేసి ఒక 10-15-20 నిమిషాలు ఉంచుకోండి. 20 నిమిషాలు ఉంచుకోండి. ఎంత ఉంచితే అంత మంచిది అన్నమాట. అంటే లోపలికి బాగా వెళ్తుంది అన్నమాట. అలాగే వెళ్తేనే మనకి ఇది ఏంటి స్పైసీగా ఉంటుంది. సో అది స్పైసీగా కావాలంటే ఎక్కువసేపు ఉంచుకోవాలి. ఏదో కొందరు ఏంటంటే ఆయిల్ దగ్గర వేయకూడదు, హెల్తీగా ఉండదు. ఎంతకాలం బతుకుతాం, బతికినంతకాలం హ్యాపీగా బతుకుతాం. పోయే రోజు అంతా పోతారు అందరూ, అంతే కదా.
కానీ రాజాలాగా ఉండాలి, అదే నా కాన్సెప్ట్. ఓకేనా? సో ఒక 10 నిమిషాల తర్వాత 10-15 నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ కలుద్దాం. ఓకేనా? టిల్ దెన్ హీరోయిక్స్ ఛానల్ నుంచి ఫ్రిడ్జ్ నుంచి ఐటెం తీస్తాం. సో తెచ్చి పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఆయిల్ కొంచెం వేసాం, వేడి చేస్తున్నాం, తెలిసిందే కదా. సో పాయింట్, సో కొంచెం కలర్దలు వేసాను ఎందుకంటే స్టైలిష్గా కనబడాలి కదా. సో అన్ని నుంచి వేసాను, ఎందుకంటే మనం యూట్యూబ్లో ఎడుతున్నాం అంటే మనం 10 మంది చూస్తారు. చూసేటప్పుడు ఏంటంటే బాగా ఉండదు, చేసే పనులు కూడా మన అందం ఉండదు. అంటే ఎలాగున్నా సరే అందం అంటే కలర్ కాదు, అందం అనేది ఒక స్టైల్. మనం చేసే పనులు అలా ఉండాలన్నమాట. సో అట్లా ఉంటుంది మరి మనతో. సరేనా? స్టార్ట్ చేద్దాం. వేడైపోయింది ఆయిల్. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తాం. సో కంప్లీట్గా వేసుకోకండి, ఎందుకంటే మనం వేసే ఆయిల్ బట్టే మనం చికెన్ వేసుకోవాలన్నమాట. అంటే నువ్వు తక్కువ వేస్తున్నావు అనుకో, తక్కువ వేయి, అంటే చికెన్ మొక్క అన్నమాట. ఏదో ఎక్కువ వేసి ఒకేసారి అంతా వచ్చేద్దని ఆతృతతో మనం వేస్తాం అనుకో, ఏది పడదు. గరిటతో మనం తిప్పుతున్నాం ఇప్పుడు చికెన్ని, ఎందుకంటే మనం ఇప్పుడు వేసాం కదా, వేసిన ముక్కలన్నీ మరి సరిగ్గా ఒకే సైడ్ పెట్టాం అనుకోండి, రోస్ట్ సరిగ్గా అవ్వదు కదా. సో అప్పుడప్పుడు కలర్దలు తీసేయాలి, ఎందుకంటే కలర్దలు తీసుకుంటే అక్కడ ఏ రంగులో ఉందో మనకు తెలియదు కాబట్టి కలర్దలు తీసి సైడ్ పెట్టుకుందాం అప్పుడప్పుడు. ఇప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క ముక్కని బాగా, సో మొక్కలు ఎంత చిన్నవైతే అంత మంచిది మాట. దేనికి మొక్కలు చిన్నవైతే మంచివి, మనకి లోపల రోస్ట్ అవుద్ది. సో రోస్ట్ అనేది మనకు అయ్యింది అనుకోండి, టేస్ట్ బాగుంటుంది అన్నమాట, స్పైసీగా అట్లా ఉంటుంది మనతో. సో చూస్తున్నారు కదా, సో ఇలాగ ఉంటుంది. సో చూసుకుంటూ ఉండాలి మనం. యాక్చువల్గా రెండోది ఏంటంటే ఆయిల్ పైకి వేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఆయిల్ ఇలాగ వేసాం అనుకో, ఆయిల్ దానిపైకి వెళ్తుంది. ఆయిల్ వేయలేదు అనుకో వెళ్ళదు, ఆయిల్ అలాగే. సో ఇప్పుడు వంటలు అబ్బాయిలే చేసేస్తున్నారు, ఎందుకంటే ప్రతి దాంట్లో అబ్బాయిలు కూడా ఫేమస్ అవుదామని చూస్తున్నారు. కానీ అమ్మాయిలు అంత బాగా చేయలేరు. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ బాగా చేస్తుంది, మనకు రాదు కదా. ఏదో ఇప్పుడు చేస్తుంది కూడా మా అమ్మ చెప్తేనే చేస్తున్నాం, మనకు అంతగా తెలియదు. కానీ మనం చేస్తే మాత్రం ఎందుకో కొందరు చేతుల్లో మంచి రుచి ఉంటుంది. సో నా చేతిలో రుచి ఉంటుంది నేను అనుకుంటాను, మరి వాళ్ళు ఏమనుకుంటారు మనకు తెలియదు. సో నేను గట్టికొకటి బాగా చేస్తాను అని టాక్ ఇప్పుడు చేయడం మానేసాను. సో ఒకసారి సో ఉడికిపోయింది, అదే ఏగిపోయింది, బాగా రోస్ట్ అయింది. సో మనం ఇప్పుడు తీసి అంటే టచ్ చేసి చూసినా చాలా గట్టిగా ఉందన్నమాట కొంచెం. సో గట్టిగా ఉంది మరి. ఇప్పుడు ఏం చేస్తాం, ఒక్కొక్క ముక్క మనం తీసేస్తున్నాం. సో దీంట్లో వేసుకుంటున్నాం మనం. సో చెప్పాం కదా మనకి అది అయిపోయింది. సో ఇది కూడా వేయాలి కదా, సో వేస్తున్నాం నెక్స్ట్. సో చెప్తున్నాను, ఏదో సండే పూట అమ్మాయిలకి సెలవు ఇచ్చి చక్కగా అబ్బాయిలు అందరూ వంట చేయాలని
మనం అడుగుతున్నాం. సరేనా? ఎందుకంటే వాళ్ళు కూడా పాపం కష్టపడతారు కాబట్టి ఒకరోజు సెలవు ఇచ్చో లేదంటే ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే, ఎందుకంటే అందరూ పనులు చేసుకుంటారు చిన్న చెప్పుకో, మరి తప్పదు. కానీ వాళ్ళకి కూడా ఒకరోజు సెలవు ఇచ్చి చక్కగా హ్యాపీగా చూడాలని కోరుకుంటున్నాం. సో మళ్ళీ వేసాం ఇప్పుడు రోస్ట్ చేసి దాని తర్వాత సో అయిపోయింది. రెండోది కూడా అంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కదా, ఎందుకంటే పొదుపు ఉండాలి కదా అది. సో ఆయిల్ సో ఇప్పుడు తీసి మనం సో ఇది మన ఐటమ్. సో నెక్స్ట్ మనం ఏంటంటే కొంచెం ఆయిల్. సో ఇది పచ్చిమిరపకాయలు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో మనం చికెన్ నీసు వాసన వస్తుంది కదా, పచ్చిమిరపకాయలు వేస్తే మనకి నీసు వాసన తగ్గుతుంది అని చెప్పేసి మనం వేస్తున్నాం. సో ఇన్ చిరు స్టైల్ వేస్తాం. సో నెక్స్ట్ తూలుతూ ఉంటుంది అన్నమాట, మరి ఎందుకంటే పేలుతుంది కదా అది. సో అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటే మనకి పేలు. సో నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా అలాగే వేసుకున్నాం అనుకోండి. కరివేపాకు తెలుసు కదా, వాసన వస్తుంది, గుమ్మగుమ్మలాడే సువాసన అది. సో ఇప్పుడు మనం కరివేపాకుని ఇదంతా చేస్తాం కదా, ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఏదైతే ఐటమ్ చేసామో దాంట్లో ఆయిల్ వేయకూడదు. సో ఆయిల్ అనేది ఎక్కువ వేయకూడదు అన్నమాట. సో అది జాగ్రత్తగా చూసుకోండి. అమ్మాయిలు పాపం ఎంతో కష్టపడి వంటలు అనేవి చేస్తారు. మనం తింటాం తప్పించి దాని గురించి తెలుసుకోం. అర్థం చేసుకోవాలంటే మనం కూడా వంట చెయ్యాలి, అప్పుడే మనకు తెలుస్తుంది. వాళ్ళు చేస్తే తినేయడం తప్పించి ఎప్పుడైనా వంట చేయడానికి కూర్చున్నారా? కూర్చోవాలి. సో ఇప్పుడు మనం కరివేపాకు అన్నీ వేస్తాం కదా, సో చక్కగా మేము బయటికి వెళ్ళిపోతాం రండి. సో వాసన అయితే బాగా వస్తుంది, ఎందుకంటే నాకు తెలుస్తుంది వాసన వస్తుందని, మీకు తెలియదు. కానీ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సో చేసుకోండి, మీరు తినండి. నన్ను తెమ్మని మాత్రం అడగండి, నేను ఎవరికి తేను. నేను తేను. వాసన అయితే బాగా వస్తుంది. నిజంగా బాగా చేసేనేమో అని డౌట్ వచ్చేస్తుంది నాకు. మరి అట్లా ఉంటుంది. ఇదంతా మా అమ్మ స్పాన్సర్డ్ బై మా అమ్మ అన్నమాట. మా అమ్మ తెలివితేటలో మా అమ్మ చెప్పింది అలా చేసుకుంటూ వెళ్ళాను. కానీ మన చేతుల్లో, ఒక డాక్టర్ చేతుల్లో మంచిది ఉన్నట్టే నా చేతుల్లో వంటల్లో బాగా చేయగలే సత్తా నాకు ఉందేమో అనుకుంటాను నేను ఎప్పుడు. సో ఎంతోమంది చెప్తూ ఉంటారు, రే నువ్వు బాగా చేస్తావు ఏది చేసినా, అట్లా ఉంటుంది. సో అది ఓకే ఫైన్. నాకు సోకు ఎక్కువ అన్నాను కదా, నుంచి మళ్ళీ కలర్దాలు వేసుకొని వచ్చాను. టిల్ దెన్ అయిపోయింది వంట అయితే. సో బాగా వచ్చిందని ఇలాంటివి మరెన్నో మన హీరోయిక్ ఛానల్లో వస్తూ ఉంటాయి. అంటే ఫ్రాన్స్ బిర్యానీ, ఇంకా రకరకాలు. సో దాంతోపాటు ఇంకా బోల్డ్ అండ్ వెరైటీలతో మనం తీస్తూ ఉంటాం. సో చూసి అందరూ ఈ హీరోయిక్స్ ఛానల్ని, ఈ చిరుని చక్కగా చూస్తూ ఉండాలి. దానికి ఏముంది. ధన్యవాదాలు.